Welcome to TBK Career Point. So now we are going to discussing about the independent nested query. So we all are familiar with the what is called nested query. So in the previous class we have explained the purpose of nested query. So if not seen, please go back to the videos and refer all the videos related to the SQL. So now ఇవాళ మనం ఇండిపెండెంట్ నెస్టెడ్ క్వెరీ గురించి చూద్దాం. మనం ఆల్రెడీ నెస్టెడ్ క్వెరీ పర్పస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, బేసిక్ నెస్టెడ్ క్వెరీ ఎలా క్రియేట్ చేయాలి అన్నది ప్రీవియస్ వీడియోలో చేసాం. సో ఎవరైనా చూడకపోయింటే ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి, విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ ది నెస్టెడ్ క్వెరీ. సో ఇప్పుడు ఇండిపెండెంట్ నెస్టెడ్ క్వెరీ. సో ది బేసిక్ నెస్టెడ్ క్వెరీస్ ఆర్ టూ టైప్స్. One is independent nested query and one more is called correlated nested query. So now let us focus on the independent nested query. ఈ ఇండిపెండెంట్ నెస్టెడ్ క్వెరీ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో మనం ఆల్రెడీ నొటేషన్ చూపించాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ క్వెరీ 1 అండ్ దిస్ ఈస్ క్వెరీ 2. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్నర్ క్వెరీ ఆర్ సబ్ క్వెరీ అండ్ దిస్ ఈస్ కాల్డ్ అవుటర్ క్వెరీ. మనం ఈ నొటేషన్లో చూసినప్పుడు ఇన్నర్ క్వెరీ Q2 అనుకుంటే అవుటర్ క్వెరీ Q1 అవుతుంది. మనకి ఇండిపెండెంట్ నెస్టెడ్ క్వెరీ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, సో ద ఇన్నర్ క్వెరీ ఎగ్జిక్యూషన్ డజంట్ డిపెండెంట్ ఆన్ ది అవుటర్ క్వెరీ ఎగ్జిక్యూషన్. అంటే ఈ క్వెరీ ఎగ్జిక్యూషన్కి సంబంధం ఉండదు. అంటే సో దిస్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ సపరేట్లీ. ఇది ఎవాల్యుయేట్ అయిన తర్వాత సో ఆటోమేటిక్గా ఎవాల్యుయేట్ అవుతుంది. అంటే ఇది ఎవాల్యుయేట్ అవ్వడానికి దీని రిక్వైర్మెంట్ అవసరం లేదు, ఇది ఎవాల్యుయేట్ అవ్వడానికి దీని రిక్వైర్మెంట్ అవసరం ఉండదు. అంటే ఇండిపెండెంట్ నెస్టెడ్ క్వెరీస్ ఆర్ నథింగ్ బట్ ది ఇన్నర్ క్వెరీ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ది అవుటర్ క్వెరీ, అండ్ అవుటర్ క్వెరీ ఆటోమేటికలీ ఎగ్జిక్యూట్స్ సో వెన్ ఎవర్ ది రిజల్ట్ కమ్. సో రెండింటికి డిపెండింగ్ అంటే రిక్వైర్మెంట్ ఉండదన్నమాట, ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అది ఎలా అనేది మనం ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇండిపెండెంట్ నెస్టెడ్ క్వెరీ. సో వి ఆల్ ఆర్ ఫెమిలియర్ విత్ ది ఎంప్లాయీ టేబుల్. సో ఎంప్లాయీ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కాల్డ్ ఎంప్లాయీ టేబుల్. సో ఇన్ దిస్ ఎంప్లాయీ టేబుల్ we are having employee ID, employee name, employee salary. So the records may be 1 2 3 4 and names A B C D and salaries 20k, 30k, 40k and again 25k. So these are some 4 records we have taken. This is a simple table. And now let us take the department table. So in this department table we are going to having the some records. So department ID and department name, right? So department ID is 101, 102, 103 and name is CSC, IT and CSD. So these are the two simple tables we are familiar with. We are familiar already, we have done many examples on this two tables. Now ఇప్పుడు ఇండిపెండెంట్ నెస్టెడ్ క్వెరీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ EID in select, okay, EID from department. సో మనం ఇక్కడ EID ఇంక్లూడ్ చేయలేదు, ఒకసారి EIDని ఇంక్లూడ్ చేద్దాం. EID 1 2 3, రైట్? సో ఈ ఇండిపెండెంట్ నెస్టెడ్ క్వెరీ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం 2 స్పెషల్ కీవర్డ్స్ తీసుకుంటాం. ఆ కీవర్డ్స్ ఏంటి అంటే ఇన్ ఒకటి, నాట్ ఇన్ ఒకటి. దీస్ ఆర్ ది 2 ఆపరేటర్స్ ఆర్ ఇన్ ఆపరేటర్ అండ్ ది నాట్ ఇన్ ఆపరేటర్. సో మన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ఆపరేటర్ మీద వర్కౌట్ చేస్తున్నాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ EID ఇన్, సెలెక్ట్ EID ఫ్రమ్ డిపార్ట్మెంట్. So this is going to be executed automatically. So what is the result for this?
So for this execution, so it will be executed independently, right? So inner query will be executed independently. So now the inner query, what is the result of inner query? So select EID from department. So department table లో ఉన్నటువంటి EIDs అన్ని రిట్రీవ్ చేయాలి. సో మనకి డిపార్ట్మెంట్ టేబుల్ EIDs ఏమేమి ఉన్నాయి? 1 2 3 1 2 3. సో ఇవి రిట్రీవ్ అయ్యాయి అనుకోండి. సో నౌ ఫర్గెట్ అబౌట్ దిస్ క్వైరీ. నౌ కమ్ టు ది అవుటర్ క్వైరీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. నాకు EMPలో ఉన్నటువంటి అన్ని ప్రింట్ అవ్వాలి. వేర్ EID ఇన్, వేర్ EID ఇన్ అంటే ఇక్కడ మనకి ఏదైతే EID ఉంటుందో, EID ఇక్కడ ఏమేమి ఉన్నాయి? మ్యాచ్ అవ్వాలన్నమాట. EID 1 అనేది ఉందా? మ్యాచ్ అయింది, రైట్. 2 మ్యాచ్ అయిందా? రైట్. 3 మ్యాచ్ అయింది, రైట్. సో ఈ 3 మ్యాచ్ అయినాయి కాబట్టి, సో దీస్ 3 రికార్డ్స్ విల్ బి ప్రింటెడ్. సో నౌ వాట్ ఈస్ ద అవుట్పుట్? సో విల్ గెట్ ది అవుట్పుట్ లైక్ ఆల్. సో వీఆర్ వాంటెడ్ టు ప్రింట్ all the records from the employee ID, employee name, employee salary. So what are the matched records here? 1 2 3 A B C, and now 20K, 30K and 40K. So this can be the result we will get from this in operator by using the independent nested query. So independent nested query lo, so this will be executed independently, and the result will be supplied to here. Okay, so then we will get a so the matched whatever based on the in operator, అంటే ఇది 1 అనేది ఇందులో ఉందా లేదా, 2 అనేది ఇందులో ఉందా లేదా, 3 అనేది ఇందులో ఉందా లేదా. సో ఈ రెండు కూడా మ్యాచ్ అయిన తర్వాత, సో మనకి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. మనం ఇక్కడ ఆల్ డీటెయిల్స్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ యూస్ చేస్తాం, లేదా నాకు కావాల్సింది ఈ నేమ్ కావాలి లేదా వాళ్ళ శాలరీ కావాలనుకుంటే వీ కెన్ స్పెసిఫై ది particular column name here, right? So I hope you understand how to work with the in operator in the independent nested query. So in operator మీద వర్క్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది. సో నాకు అలా కాదు, ఇప్పుడు నేనేం చెక్ చేయాలనుకుంటున్నా అంటే నాట్ ఇన్. సో నాట్ ఇన్ ఆపరేటర్ చెక్ చేయాలనుకుంటున్నాం. సో ఈ 1 2 3 కాకుండా ఎంప్లాయీ ఐడిలో, సో సెలెక్ట్ 1 2 3. సో మనకి సెలెక్ట్ EID ఫ్రమ్ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్లో, సో వీ వాంటెడ్ టు వర్క్ విత్ నాట్ ఇన్. సో నాట్ ఇన్తో వర్క్ చేసేటప్పుడు ఎలా వస్తుందో చూడండి ఒకసారి. సెలెక్ట్ EID ఫ్రమ్ డిపార్ట్మెంట్. సో సెలెక్ట్ EID ఫ్రమ్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు మనకి ఏమేమి తీసుకుంటుంది? 1 2 3 తీసేసుకుంటుంది అనమాట. ఈ తీసుకున్న తర్వాత, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ చెకింగ్ హియర్ నాట్ ఇన్ అంటే 1 అనేది మనకు అది కాదు, 2 కాదు, 3 కాదు. సో ఇవి కాకుండా ఉండేది ఇంకేమన్నా ఉందా? సో ఇవి కాకుండా మనకి ఎంప్లాయీ ఐడిలో ఉన్నది మనకి ఏమున్నాయి? సో 4 ఒకటే ఉంది కాబట్టి 4 ఈజ్ గోయింగ్ టు బీ డిస్ప్లేడ్, రైట్. సో నాట్ ఇన్, సో నాట్ ఇన్ అంటే అవి కాకుండా ఉండేవి మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఇండిపెండెంట్ నెస్టెడ్ క్వెరీని మనం ఇన్ ఆపరేటర్, నాట్ ఇన్ ఆపరేటర్ యూస్ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు రైట్ డిస్ప్లే ది బేస్డ్ ఆన్ ది మ్యాచింగ్ కండిషన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగానే, సో దీస్ నెస్టెడ్ క్వెరీస్ ఆర్ గోయింగ్ టు బీ యూజ్డ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. ఆ మల్టిపుల్ టేబుల్స్లో మనం రిజల్ట్ ఓరియంటెడ్ అంటే ఇక్కడ వచ్చే రిజల్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ దాని మీద వర్కౌట్ చేయడానికి, ఆ క్వెరీ మీద మళ్ళీ వర్క్ చేసి మనం రిజల్ట్ రిట్రీవ్ చేసుకోవడానికి మనకి నెస్టెడ్ క్వెరీస్ అనేవి ఉపయోగపడతాయి. కాంప్లెక్స్ క్వెరీస్లో మనకి చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ జాయిన్స్, సో జాయిన్స్ యూజ్ చేయకుండా నెస్టెడ్ క్వెరీ యూజ్ చేయమన్నప్పుడు నెస్టెడ్ క్వెరీస్ ద్వారా, సో వీ కెన్ రిట్రీవ్ అంటే ఇన్నర్ సైడ్ ఒక క్వెరీ రాసి ఆ క్వెరీ ద్వారా వచ్చే రిజల్ట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్వెరీ వర్క్ అవుతుంది. అలా నెస్టెడ్ 1 by 1 నెంబర్ ఆఫ్ క్వెరీస్ అలా సబ్ క్వెరీస్గా క్రియేట్ చేసుకొని విల్ గెట్ ది డేటా ఫైనల్లీ. సో దిస్ ఈస్ అబౌట్ ది ఇండిపెండెంట్ నెస్టెడ్ క్వెరీ కాన్సెప్ట్. So the independent nested query concept will be implemented by using the 2 operators, in operator and not in operator. In operator అనుకున్నప్పుడు మ్యాచ్డ్ మాత్రం వస్తాయి, నాట్ ఇన్ ఆపరేటర్ అనుకున్నప్పుడు మ్యాచ్ కాన్ రికార్డు మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో నాట్ ఇన్ ఇది ఇందులో లేనిది ఏది అని ప్రింట్ అయినప్పుడు మనకి 4 ప్రింట్ అవుతుంది, ఇందులో ఉన్నాయి అని ప్రింట్ అయినప్పుడు మాత్రం మనకు మ్యాచ్డ్ కండిషన్స్ మాత్రం ప్రింట్ అవుతాయి, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇండిపెండెంట్ నెస్టెడ్ క్వెరీ కాన్సెప్ట్. So now next we will go to the next type of correlated nested query in the next video. That's all for now. Thank you all.